తెలంగాణ బొగ్గుగని సంఘంలో ఉన్న హెచ్ఎంఎస్ సంబంధించిన సంస్థలో మళ్ళీ గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నికైన పరిస్థితి. సో మొత్తానికైతే కవిత మాట్లాడిన మాటలైతే ప్రస్తుతం పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత కేసీఆర్ ఏదైతే ఎంక్వైరీకి సంబంధించి అవినీతి అనకొండల వల్లే ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి ఆరోపించింది. ప్రస్తుతం బండారు రామ్మోహన్ రావు ఉన్నారు. నమస్తే అండి. కవిత మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. రాజకీయంగా కవిత డైరెక్ట్గానే పార్టీలో ఉన్న వేరెవరినో టార్గెట్ చేయలేదు. పార్టీని నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మొత్తం నిన్న ఎపిసోడ్లో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుని టార్గెట్ చేస్తూ దుర్మార్గులు వాళ్ళ తోలు తీస్తా గీత గీస్తా అని చెప్పి డైరెక్ట్గానే మాట్లాడిన పరిస్థితి. హరీష్ గారు రకం చెప్పానంటే పద్యం ఉంది వెనకట, ఇంటిలోని పోరి ఇంటింత కాదయ్యా విశ్వదాభిరామ వినోదం అన్నాడు. కవిత చర్యలు అనవసరంగా పార్టీకే నష్టం చేస్తాయి అంటున్నాను నేను. టీఆర్ఎస్ పార్టీకే నష్టం చేస్తాయి. ఎందుకంటే కవిత ఎటు దిక్కు తెలుసుకోవాలి, అటు కాంగ్రెస్ మనిషా లేకపోతే బీఆర్ఎస్ మనిషా తెలుసుకోవాలి. ఎందుకంటే సొంతంగా ఇప్పుడు తండ్రి గుండెల మీద కూర్చొని గుద్దినట్టే ఉన్నది తప్ప ఇంకోటి ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే నేను కేసీఆర్ గారినో హరీష్ రావునో కేటీఆర్నో సమర్థించలేదు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ విధి విధానాలు ఏంటి, ఆ పార్టీలో జరుగుతున్న దాన్ని లోపల మాట్లాడుకుంటే బెస్ట్. కానీ బయటకు వచ్చి మాట్లాడడం వల్ల ఇవాళ పార్టీని ఇరుకున పెట్టినట్టు, ముఖ్యంగా కన్న తండ్రిని కూడా ఇరుకున పెట్టినట్టు అవుతుంది కదా. చూస్తున్నారు ఆయన పూర్తిగా కేసీఆర్ గారు దిగమింగుకొని మాట్లాడుతున్నారు. పార్టీ వ్యవహారం కావచ్చు కానీ అది అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలను బహిర్గతం చేయడం వల్ల పార్టీకి ఇంకా నష్టం అంటున్నాడు. మొన్నటిదాకా కేవలం అన్నా చెల్లెల పంచాయతీ అనుకున్నాం కానీ ఇప్పుడు అన్నా చెల్లెల ఆస్తి పంచాయతీ లేకపోతే ఈగో పంచాయతీ పోయి ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తులను టార్గెట్ చేయడము, అట్లాగే మొన్నటిదాకా జగదీష్ రెడ్డిని అంటే సైడ్ క్యారెక్టర్లను అటాక్ చేస్తూ వస్తూ చివరికి అసలు క్యారెక్టర్ని అటాక్ చేస్తున్నారు గతంలో. ఎందుకంటే ఒక రకంగా చెప్పవచ్చు తండ్రి దగ్గరికి పోకుండా ఈ పాత్రలను అడ్డుపడ్డాయని. ముఖ్యంగా సంతోష్ కుమార్ పాత్ర మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. సంతోష్ కుమార్ ఈ మొత్తం అందరినీ కేటీఆర్ ను హరీష్ రావును కవితను దాటేసి కేసీఆర్ గారి దగ్గర సంగతి మందులు ఇచ్చే పేరు మీద ఏ రకంగా ఒక రకంగా చెప్పాలంటే అన్ని పైరవులకి ఆయన కారకుడైన ఓ పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు సంతోష్ ఎక్కడ వెలుగులోకి రావడం లేదు. ఇప్పుడు ఆయనను కూడా ఒక రకంగా టార్గెట్ చేసుకున్నారు ఆయన, హరీష్ రావును సంతోష్ను. అంటే మొత్తం నేను ఎప్పుడు చెప్తుంటాను బీఆర్ఎస్ కు 5 పిల్లర్లు అది. అంటే సెంట్రల్ పిల్లర్ ఏమో కేసీఆర్ అయితే 4 సైడ్ పిల్లర్స్, అంటే పందిరికి 4 కనుక ఒక సింగిల్ మన టెంట్ అంటాం కదా, సింగిల్ పోల్ టెంట్ అంటాం కదా, దానికి 4 పిల్లర్లకు వీళ్ళు ఉంటే 4లో ఒక పిల్లర్ ఇప్పుడు కూలిపోతుంది అంటున్నాను. ఆ మిగతా ముగ్గురు ఏం మాట్లాడాలి? ఇప్పుడు అసలు బయట నుంచి కేసీఆర్ గారు బయట శత్రువుని ఎదుర్కోవాలన్నా ఇంటి శత్రువుని ఎదుర్కోవాలన్నా? అందుకనే అటుపక్క కాంగ్రెస్ ఎంత అన్నా కూడా దానికంటే 100 రెట్లు ఇవాళ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాను. నిజంగానే ఆమెకు అసంతృప్తి ఉంటే ఖచ్చితంగా తండ్రి విషయంలో మాట్లాడాలి, తండ్రితో మాట్లాడుకోవాలి, ఏమైనా చేయాలి తప్ప అనవసరంగా అంటే ఇటుపక్క అటుపక్క అంటే కత్తికి 2 పదులు ఉన్నట్టు ఇటుపక్క అటుపక్క మాట్లాడడం వల్ల ఆమె నిర్ణయానికి ఒక ప్రజల నుంచి కూడా లేకపోతే పార్టీ వర్గాల నుంచి కూడా ఎలాంటి హర్ష ఉండదు. తండ్రిని డిఫెండ్ చేసుకునే క్రమంలో తండ్రి చుట్టూ ఉన్న వాళ్ళందరూ దయ్యాలంటే మరి తాను కూడా ఏమవుతుంది అర్థం చేసుకోవచ్చు కదా. నిజంగా కుటుంబంలో ఆమెకి ఇచ్చిన ప్రిఫరెన్స్ చివరికి ఇవ్వలే. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా కోరిక కరెక్టా కాదా కానీ మనకు షర్మిల గారికి అన్యాయం జరిగింది ఒప్పుకుంటాం. ఇది మన రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు కానీ లేకపోతే చనిపోయిన తర్వాత కానీ ఈమెకి ఏం తక్కువ చేశారు కేసీఆర్ గారు? ఓసారి ఎంపీ ఇచ్చారు, ఓసారి ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే మిగతా అందరూ ఆడవాళ్ళు లేరా, మహిళలు లేరా పార్టీలో? అందుకనే ఆమె కేసీఆర్ ను రక్షించుకునే క్రమంలో తన పార్టీ ఎక్కిన కొమ్మను తానే నరుక్కుంటుందని నేను అంటున్నాను. ఒక చిన్న విషయం మీరు ఇందాక ఏమన్నారు అంటే అంతర్గతంగా కేసీఆర్తో మాట్లాడుకోవాల్సిందన్నారు. కానీ అదే కేసీఆర్ కవితను, కేటీఆర్ని, హరీష్ని, సంతోష్ రావుని కూర్చోబెట్టి మాట్లాడడంలో ఇక్కడ గ్యాప్ ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇంట్లో అందుకని ఇంటిలోని పోరు కదా. ఇప్పుడు కేసీఆర్ మనోవేదన గురించి మనం ఏం చెప్తాం? ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించినట్టు జైల్లో ఉన్నట్టే ఉన్నాడు. కనుక ఆయన అటు బిడ్డను ఇటు కొడుకును అల్లుడిని అట్లాగే తమ్మును మన సడకును కొడుకును వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతుండేమో. అసలు వీళ్ళు అడ్డాల నాడి బిడ్డలు కానీ గడ్డాల నాడి బిడ్డలు కాదు కదా. ఉద్యమ సమయంలో వీళ్ళందరినీ బయట తీసుకొచ్చుకున్నవాడు కదా, హరీష్ రావు నుంచి మొదలుకొని తర్వాత వీళ్ళందరూ కేటీఆర్ గారు కూడా అమెరికా నుండి వచ్చినవాడు, తర్వాత వచ్చినవాడు. అందరినీ సమన్వయం చేసుకుంటూ 10 ఏళ్ళు ఒక పార్టీని నడిపిండు, మన ఉద్యమాన్ని నడిపిండు, తర్వాత ప్రభుత్వాన్ని నడిపిండు. ఎప్పుడు కూడా హరీష్ గారు కష్టకాలంలో అందరూ కలిసి ఉండాలి, కష్టకాలంలో కలగకపోతే ఇదే సమస్య. ఇప్పుడు సుఖాల్లో కలిసి ఉండడం వేరు, సుఖానికి ఎవరైనా వస్తారు.
కానీ కష్టకాలంలో కలిసి ఉండే క్రమంలో ఇప్పుడు కూతురు ఇట్లా మాట్లాడడం వల్ల అనవసరంగా పార్టీలో ముత్తలం పుట్టినట్టు లెక్క. పార్టీలో కొత్త మీరు పార్టీ అన్నట్టుగా పెట్టుకుంటుందా? రామ్మోహన్ రావు గారు ఒక చిన్న విషయం, పార్టీలో ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకి గొప్ప పేరుంది. ఏ ఎన్నిక జరిగినా కూడా కేసీఆర్ హరీష్ రావుని పంపిస్తాడు, ఆ ఎన్నికని మొత్తం హరీష్ రావు భుజాన వేస్తాడు. కానీ అదే ట్రబుల్ షూటర్ని ఒక మిసైల్ పెట్టి కవిత కాలుస్తోంది. ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు మొత్తం కేసీఆర్ ను ఓ రకంగా చెప్పానంటే ఈ కాళేశ్వరం కేసులో కానీ ఏ కేసు మీరు అన్నట్టు ట్రబుల్ షూటర్ గా ఒక మేనల్లుడుగా పూర్తిగా కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని పురుకుపుచ్చుకున్నవాడు కూతురు కొడుకు కంటే కూడా ఆయన ఎక్కువ అని నేను అంటున్నాను. కానీ ఆయననే టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కవిత గారి రూట్ ఎట్టు ఆనాడే చెప్పాను నేను, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని అంటే దేవుడు పక్కన ఆయన దేవుడు దయ్యాలు ఉన్నాయి అంటున్నారు. దేవుడు పక్కన దయ్యాలు ఉండడానికి వీలు లేదు కదా, దేవుడు వస్తే దయ్యాలు పారిపోవాలి. కనుక దయ్యాలు ఉన్నాయన్న నాడే ఆమె ఆలోచన విధానం మనకు బయటపడ్డది. ఆ దయ్యాల సంగతి ఒక్కొక్కటి బయట పెడుతున్నారు. మొదలు అన్నను బయట పెట్టింది, ఇప్పుడు హరీష్ రావును అట్లా సంతోష్ను బయట పెడుతున్నది. అంటే దేవుడు దయ్యం ఎట్లా, దేవుడు ఎట్లయితాడు కేసీఆర్ గారు? కనుక వాళ్ళు పెంచి పోషిస్తారంటే ఆయన కూడా దయ్యమైనట్టే కదా. అంటే ఆమె మాటల్లో రెండోది కూడా చెప్తున్నారు, పార్టీ పెట్టుకొని పోద్దు అనుకున్నాను నేను, కానీ పార్టీ పెట్టుకొని పోలే కదా, నాకు బీఆర్ఎస్ ఉంది కదా, ఇంక వేరే పార్టీ ఎందుకు అంటున్నారు. నిజంగానే ఆమె నా ఉద్దేశం ఏంటంటే చాలా వరకు రాజకీయాల్లో కానీ అప్పుడు రాజుల కాలం నుంచి ఇప్పటిదాకా ఆధునిక ప్రజాస్వామ్యంలో కానీ ఒకే కుటుంబంలో ఉన్న ఆడ మగ ఉంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అది షర్మిల కావచ్చు, ప్రియాంక కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇంకెవరైనా కానీ ఎవరు కూడా మీరు అన్నట్టుగా రామ్మోహన్ రావు గారు అంటే కుటుంబంలో కుంపటి ఉందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ 2001లో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం తెలంగాణ ఉద్యమే వాళ్ళదంటగా చూపించారు. హరీష్ కానీ, ఈటల రాజేందర్ కానీ, కొంతమంది చాలామంది కేసీఆర్ పక్కన ఉండి పార్టీని నడిపించారు. తదుపరి కేటీఆర్ లాంటి, కవిత లాంటి తదుపరి వచ్చినా కూడా ఈరోజు అదే కవిత గతంలో ఉన్న నేతలందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడడం అంటే పార్టీని దాదాపుగా కొలాప్స్ చేస్తూ మాట్లాడినట్లే. ఆమె ఒక మాట మాట్లాడింది, బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే మాట్లాడింది. అంటే శ్రీకృష్ణ పరమాత్మకే తప్పలేదు హరీష్ గారు. ఏమంటే యాదవకులు ఉన్న ముసలం పుట్టిందంటారే, నిజంగా అంతే కదా. కృష్ణ పరమాత్మకే చివరికి అవసాన దేశంలో తప్పలేదు. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే హరీష్ రావును వీళ్ళందరూ టార్గెట్ చేయడం ఏంటంటే చుట్టూ ఉన్న మిసైల్స్ అంటే రక్షణ గోడలు పేల్చుకుంటూ పోవడం అన్నట్టు. మరి నిజంగానే హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకటి అనుకుంటే మరి కవిత రేవంత్ రెడ్డి ఒకటి కావద్దని ఉంది, ఒకటి అని ఎందుకు అనవద్దు కదా. బీజేపీకి ఎట్లా బీజేపీతో వ్యతిరేకంగా మాట్లాడుతుంది, బీజేపీతో కలుస్తా అంటే వద్దా అన్నది. బీజేపీ నన్ను కష్టపెడితే నేను చాలా కష్టంలో ఉన్నా, మీరు బీజేపీతో కలిసే ప్రయత్నం చేస్తారా అన్న మాట అన్నది అన్నను ఉద్దేశించి. కనుక ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే కవిత గారికి ఎవరు ఆమె వెనుక ఉన్నారు. తండ్రి దగ్గర లేరు, తండ్రి కూడా చూడడానికి కూడా ఇష్టపడతలేదు. మనం చూసాం కదా, తన కొడుకు సీట్ వచ్చింది అమెరికా పోతుందంటే మనవని దగ్గర తీసుకున్నారు, మనవని పిలుచుకున్నారు, కానీ వీటి కూతుర్ని దగ్గర రానియలేదు. చూసినాం కదా. అంటే ఇవన్నీ అక్కసి పెట్టుకొని తండ్రి తనను దూరం పెట్టడానికి కారణం వీళ్ళందరూ అనుకొని ఓ రకంగా చెప్పానంటే సైకోలాగా ప్రవర్తిస్తున్నట్టు ఈ మాట అంటున్నాను. కొంచెం పరుషంగా ఉన్నా సరే సైకోలాగా ప్రవర్తిస్తుంది. పార్టీ ఏమైనా నష్టపోతే ఇప్పుడు ఇంట్లో ముసలం ఏదైతే ఆమె వల్ల నష్టపోతుందని నేను అంటున్నాను. మంచిగా చెడ్డో మీ లోపల ఎన్ని అన్ని ఉంటే, మీ కుటుంబంలో ఎన్ని భేదాలు ఉన్నా మీరు కుటుంబంలో కూర్చొని మాట్లాడుకున్న విషయాన్ని తప్ప ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం. పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం తాం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇవాళ పబ్లిక్ లో మాట్లాడాల్సిన విషయాలు కావు కదా. ఇది పోనీ పార్టీ పెట్టుకుని వేరుగా పోతుందా, వేరు కుంపటి పెట్టుకుంటుందా అంటే వేరు. కానీ అది కాకుండా ఇది కాకుండా కష్టకాలంలో ఇవాళ పార్టీని మరింత కష్టకాలంలో కష్టాల్లోకి నెట్టే ప్రయత్నం మాత్రమే, ఇదంతకన్నా ఏం లేదు. ఇది ఆమె మరి మనోవేదన అంటూ ఉండొచ్చు, కానీ ఆ మనస్థితికి అర్థం పడుతున్నది పార్టీ ఉంటేంత పోతేంత అనే దగ్గరకు వచ్చినాక. అందుకని వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది అని అనుకోవాలి. కానీ పార్టీ ఉంటేంత పోతేంత, నువ్వు వ్యక్తి ఉంటేంత పోతేంత అని పార్టీ వాళ్ళు అంటారు కదా. ఇప్పటికీ కేసీఆర్ ఆదేశాల లేకపోతే పార్టీ క్రమశిక్షణ కవిత పట్ల పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఒక్క జగదీష్ రెడ్డి గారు మాట్లాడితే ఆయనను లిల్లీ పుట్ అని. అవును, పార్టీ క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఏ మాత్రం స్టెప్ వేయలేదు. అంటే షోకాజ్ నోటీస్ ఇవ్వడమా, లేదంటే వివరణ అడగడమా, ఆమెకు ఫోన్ చేసి ఎందుకు మాట్లాడిందన్న విషయాన్ని కనుక్కోవడమా, ఎక్కడ కూడా ఏది జరగడం లేదు. అంటే అంతర్గతంగా వాళ్ళ కుటుంబం మరి కవితను వేరు చేయాలనే చూస్తుందా? అట్లా కూడా లేదు కదా. వేరు చేయాలని చూస్తే ఏమున్నది, క్యాడర్కి ఒక మాట చెప్తే అందరూ దుమ్మెత్తిపోయారు ఆమె మీద కదా. అంటే వాళ్ళకి సమయం పాటిస్తారు. ఇప్పుడు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్న సామెత హరీష్. అందుకని ఏమంటున్నా అంటే
ఇవాళ కుటుంబంలో జరిగే విషయాన్ని పార్టీని కూడా నియంత్రణకు తీసుకొచ్చి మాట్లాడాలి. నేను చాలా మంది బీఆర్ఎస్ నాయకులు మొదట్లో కవిత మీద మాట్లాడకపోతే నేను హెచ్చరించిన, తప్పయ్యా, ఎందుకంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించకండి, ఎప్పుడైనా వాళ్ళందరూ ఒకటే, ఆ కుటుంబం ఒకటే ఎప్పుడైనా, కానీ మీరే వేరవుతారా అన్నాను. ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళను రకరకాలుగా ఈమె మాట్లాడుతుంది కదా. జగదీష్ రెడ్డి ఇప్పుడు సిద్ధాంతపరంగా విమర్శించండి అండి, కానీ వ్యక్తిగతంగా ఆయన ముక్కు బాగాలేదు, ఈయన నోరు బాగాలేదని అనొద్దని అంతకుముందే ఇదే కవిత గారు శుద్ధులు పలికారు కదా. మరి ఎందుకు ఇవాళ లిల్లీ పుట్ట అనడం మన తప్పు కదా. ఆయన పొట్టి ఉండవచ్చు, అట్లా అనుకుంటే మీ అన్నను కూడా లిల్లీ పుట్ట అంటున్నాడు కదా. మన ఏమంటారు, మన రకరకాల విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డి అంటున్నారు కదా. అట్లాగే తాడి చెట్టు అంతా పెరిగినవని హరీష్ రావుని అంటున్నారు కదా. మరి అవి గుర్తొస్తుంది కదా మీకు, మిమ్మల్ని కూడా అన్నారు కదా. ఇప్పుడు కవిత గారిని కూడా రకరకాలుగా బాడీ షేమింగ్ చేస్తే నేను ఖచ్చితంగా డిమాండ్ చేశాను, తప్పిది అన్నాను. అందుకనే రాజకీయాల్లో ఇప్పుడు కష్టకాలంలో అందరూ కలిసికట్టుగా ఉండాలి కుటుంబం. ఇవాళ కవిత వల్ల ఏమైందని దూరం అవుతున్నారు. కానీ ఏమవుతుందంటే ఒక్కసారి కనుక పార్టీ నిర్ణయం తీసుకొని ఆమె బహిష్కరించిన తెల్లారి ఆమె స్థితిగతులు తెలుస్తా అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే కేసీఆర్ గారి కూతురుగా మీడియా నాలుగు రోజులు ఇట్లా మీటింగ్ పెట్టింది అనుకోండి, ప్రెస్ మీట్ పెట్టి నేను అవగాహన పట్టించుకోం కదా, ఆమె పని అంతే అనుకుంటాం కదా. అందుకనే ఆ విలువను దక్కించుకోకపోతే, పార్టీని కాపాడుకునే క్రమంలో తండ్రికి అండగా నిలవకపోతే, కష్టకాలంలో తండ్రికి అండగా నిలవకపోతే మాత్రం తాను చరిత్రహీనురాలుగా మిగిలిపోద్దని నేను అంటున్నాను స్పష్టంగా. నా తండ్రిని రోడ్డు మీద వేశారు, నా తండ్రిని అంటే కాళేశ్వరం ప్రాజెక్టుని అడ్డుపెట్టుకొని హరీష్ కానీ, సంతోష్ కానీ, అలాగే మేఘా కృష్ణారెడ్డి అవినీతి అనకొండలుగా సంపాదించారు, వీళ్ళ వల్లే సిబిఐ ఎంక్వైరీ వచ్చిందని చెప్పి ఆమె ఆరోపణ. అంటే ఇంటర్నల్గా ఏం జరిగింది, కవిత ఈ మాటలు మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇంటర్నల్ గా అంటే తండ్రి అయితే ఆ మాట అనిపించాడు. నేను అప్పుడే చెప్తున్నాను, మన లేఖ లీక్ ఎవరైంది అంటే అయితే అమ్మ నువ్వన్నా చేయాలి, మీ నాన్న చేయాలి, లేకపోతే మధ్యన కొరియర్ ఎవరైనా తీసుకుపోయినా వాళ్ళని చేయాలి తప్ప నీ లేఖను తండ్రి బహిర్గతం చేయడు, నీ లేఖను నువ్వన్నా బహిర్గతం చేసుకోవాలి అమెరికా పోయినప్పుడు. అందుకనే కదా ఇటీవల కవితకి ఏమైందంటే పార్టీ ఏమైనా కానీ వ్యక్తిగతమైన స్వార్థం పెరిగింది. మొన్న ఏదైతే బొగ్గు గని కార్మికుల సంఘం గౌరవాధ్యక్షులుగా తీసేయడం అది ఇల్లీగల్, ఆమెకు నేను సమర్థించినప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె అమెరికా పోయినప్పుడల్లా ఇట్లాంటి కుట్రలు బండ్లు చేస్తారు, కరెక్ట్ కాదు. అది అన్నా చెల్లెళ్ళ పంచాయతీ ఉంటే వాళ్ళిద్దరు చూసుకొని అండి. ఇప్పుడు ఆఖరి పోయిందంటే బాబా మరదలు పంచాయతీ, లేకపోతే ఇంకో అన్నా చెల్లెళ్ళ పంచాయతీ, ఈ రకంగా తయారవుతుంది కదా. ఏదైనా పార్టీకి పబ్లిక్ లో నష్టం చేస్తున్న పని మాత్రం జరుగుతున్నది. కేసీఆర్ పట్ల సానుభూతి ఉంటే ఉండొచ్చు, మా తండ్రి అనే ప్రేమ ఉండొచ్చు, కానీ నీకంటే చాలా మంది ఉన్నారు కదా పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు. వాళ్ళ సంగతి ఏంటి? ఏ పదవి రాకుండా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కదా పార్టీలో. ఏ పదవి రాకుండా కేసీఆర్ ను ఇప్పటికీ కంటికి రెప్పలా అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళకి పార్టీ క్యాడర్ ఉంది కదా. పార్టీ కంటే కవిత గొప్పది కాదంట, కేసీఆర్ గొప్పవాడు కాదు. పార్టీ అనేది తెలంగాణ అస్తిత్వ పోరాటం నుంచి వచ్చిన పార్టీ, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. 10 ఏళ్లలో ఇంత దుర్మార్గాన్ని మూటగట్టుకొని తాను వాళ్ళ అధికారం నుంచి దూరంగా ఉండి సైలెంట్ గా ఉన్న మనిషిని బజార్న పడేస్తుంది నువ్వు కదా. కేసీఆర్ గారు ఎక్కడ లేదు, హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ, డైరెక్ట్ గా సంతోష్ కానీ నీ జోలికి రాలే కదా. వాళ్ళందరూ కూడా ఆవేదన ఉంటే ఉండొచ్చు, అన్యాయం జరుగుతుందని. అందుకనే వెనుకటి నుంచి కుటుంబాల్లో మన రాజకీయ కుటుంబాలు ఇట్లాంటి సహజమే, కానీ ఇది పెరిగింది అంటున్నారు. ఇందిరాగాంధీ కూడా తప్పలేదు, మేనకా గాంధీ బయటకు పోయి ఎన్ని అవాకులు చవకులు పెరిగింది చూసినాం కదా. సంజయ్ గాంధీ కంటే గొప్పవాడు ఉండినా ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీ తర్వాత ఇచ్చింది. అంటే రాజకీయ కుటుంబాల హరీష్ ఖచ్చితంగా ఇట్లాంటి జరిగినప్పుడు పార్టీ నిలబడాలంటే ఖచ్చితంగా కవిత విషయంలో ఇప్పటికైనా సరే మించిపోయింది, ఇప్పటికైనా సరే పార్టీ ఎన్నికలకు ముందు ఈ కుదుపు అనేది బీఆర్ఎస్ పార్టీకి భారీగా నష్టం చేకూరుస్తుందనేది విశ్లేషకులు మీలాంటి వాళ్ళ అభిప్రాయం. ఎన్నికలు ఒకటే కాదు, అసలు పార్టీకే నష్టం. బేసిక్ గా పార్టీ వేళ్లు ఉనుకున్న పార్టీని ఇవాళ కదిలించే పని కదా ఇదంతా. కానీ ప్రజలు నమ్మరా? ఇప్పుడు నాకు సంబంధం లేదు వాళ్ళ పార్టీతోని, అయినా సరే నేను మా కవితను విమర్శిస్తున్నా కదా. రేపు పార్టీ క్యాడర్ అంతకనే విమర్శిస్తుంది. రేపు పొద్దున ఆమె పోతే పోయింది, మా పని మనం చేసుకుంటాం, కేసీఆర్ గారికి అండగా నిలబడతామని ప్రజలు నిలబడవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? నష్టమే కావచ్చు. కానీ ఈ లుకలుకలు పెట్టుకొని పార్టీ మొత్తం అంతా రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో స్థానికంగా ఉండే పార్టీ క్యాడరు, వాళ్ళ అవసరాలు, వాళ్ళు గెలవాలనే కోరిక ఇవన్నీ పనిచేస్తాయి తప్ప కవిత దూరమైనంత మాత్రాన పార్టీ మొత్తం ఏదో అయిద్దని మాత్రం అబద్ధం అంటున్నాను. రామ్మోహన్ రావు గారు ఒకసారి లైన్లో ఉండండి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కవిత మాట్లాడిన మాటలపైన రియాక్షన్ ఇచ్చాడు, ఏమందరూ ఒకసారి విందాం. రాజకీయ రగడ కాళేశ్వరం కమిషన్ కూడా వచ్చింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో కేసీఆర్కు సంబంధం లేదని కవిత అనడం అనేది విడ్డూరం. సరే, తను అనుకుంటున్న కేసీఆర్ చుట్టూన్న ఇద్దరు
దయ్యాల గురించి అయితే చెప్పింది అనుకోండి, ఇది హరీష్ రావు, సంతోష్ రావు అని. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పేరు తేవడం వల్ల మళ్ళీ రాజకీయమే చేస్తున్న పరిస్థితి. మరి ఈ సందర్భంగా ఏం జరిగింది ఈ గ్యాప్లో అనే విషయాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఉన్న ఈ ముగ్గురులో పదవుల పందేరంలో ఏదో అలజడి అడ్డంకులు వస్తున్నమాట మనకు అర్థమవుతున్నది. ఇక్కడ మొన్నటిదానిక టార్గెట్ కేటీఆర్ గా నడిచిన చర్చ కాస్త ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు వైపు మళ్ళడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, దాంట్లో సంతోష్ రావును కలపడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాలు పక్కన పెడితే, మొత్తానికి కాళేశ్వరం కథలో హరీష్ రావు పాత్ర, సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. దాంట్లో మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి పేర్లు చెప్పినందుకైనా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం వల్ల ఈ అంశాన్ని పెనెట్రేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరొక దానికి పనికిరాదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాత్రం కవిత ఒప్పుకున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ లేకుండా ఈ కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పాలని చూడడం మాత్రం పూర్తి స్థాయిలో అది అబద్ధం. అది కేవలం తన తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ఒక ఎత్తుగడ ప్రకటన తప్పితే దాంట్లో మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సిబిఐకి అప్పచెప్పినాం కదా. ఎవరి పాత్ర ఎంత, ఎవరివి కథలు, ఎవరు కట్టుకథలు, ఎవరి పిట్ట కథలు, ఎవరు వాస్తవ ఏమంటారు కాళేశ్వరం దొంగలు, ఇవన్నీ కూడా ఇలా బయటపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి ఇచ్చినా వాటి పర్సువేషన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును కాపాడే రక్షకులుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ద్వారా సెన్సేషన్ మాత్రమే తప్పితే దాంట్లో ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు, నమ్మరు. ఒక్కొక్కరు ఒక ఆయన బాంబులు పెట్టిండ్రు అన్నట్టే, లేకపోతే ఇంకొక ఆయన ఏదో సంఘ విద్రోహ చర్యలు అక్కడ పనిచేసినాయి అన్నట్టు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ వెనుక ఉందని చెప్పడం అనేది కేవలం సెన్సేషన్ కొరకు చేసిన స్టేట్మెంట్ గానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. రామ్మోహన్ రావు గారు చెప్పండి. అద్దంకి దయాకర్ గారు, ఇందులో కవిత రేవంత్ రెడ్డి పేరును వాడడం వల్ల ఉపయోగం లేదు. రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాడు, నిజాలు నిగ్గు తెలుస్తుంది సిబిఐ అని చెప్పి డైరెక్ట్గానే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతర్గత కుమ్ములాటలు అనేటివి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. కవిత మాట్లాడిన మాటలకు హరీష్, సంతోష్రావు, కేటీఆర్ఏ సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన మాటలు సమర్థిస్తున్నాను. అంతకంటే ముఖ్యం ఆయన మాటల్లో ఇంకోటి కూడా చెప్పాను. ఆయన మన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. నేను మొదటి నుంచి అంటున్నాను, కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకోకపోవడం తప్పు కాంగ్రెస్ పార్టీది. అసలు దాన్ని రిపేర్ చేసి ఉపయోగించుకోవచ్చు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఇది వేరు. కానీ ఆమె అన్న మాటలలో మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, హరీష్ రావు ఇతరులు అందరూ కూడా దోచుకున్నారనే మాట అంటుంది కదా ఆమె డైరెక్ట్ గా. కానీ ఆ దోపిడీకి ప్రధాన కారకుడు కేసీఆర్ కాదా అని నేను అంటున్నాను. ఒకవేళ వాళ్ళు దోచుకుంటూ చూస్తూ కూర్చోవడం కూడా, మౌనంగా ఊరుకోవడం కూడా తప్పే కదా. కేసీఆర్కి ఏం దక్కలేదంటే అది కూడా తప్పే. ఇప్పుడు ఇంతకుముందు ఆమె కవిత గారి మాటలో చెప్పారు కదా, 3 ఇంజనీర్లు పట్టుకుంటే, నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, 3 ఇంజనీర్లను పట్టుకుంటేనే 610 కోట్ల రూపాయల ఆస్తులు దొరుకుతున్నాయంటే అక్రమాస్తులు. అటువంటి అప్పుడు ఆవు చేలో మేస్తే కూడా గట్టిన మేస్తుందా? కనుక ఆవు కట్టిన చేతులు చేలో మేసింది. అసలు ఎవరంటే కేసీఆర్ గారే అంటున్నాను నేను. ఆమె కేసీఆర్ ని పక్కన పెట్టి మిగతా వాళ్ళందరూ చెలిపేస్తుంది, ఎడాపెడ వాయించేస్తున్నది. కేసీఆర్ తక్కువేం తిన్నాడు అంటున్నా. ఒకవేళ అవినీతి ఉంటే కేసీఆర్ కు భాగస్వామ్యం లేకుండా అసలు ఉండదు, సమస్య లేదు. కానీ ఆయనకు నిజంగా లేదు, అమాయకుడు అనుకుందాం కొద్దిసేపటికి. అమాయకుడు అయినంత మాత్రాన మరి ఇందివాడు తన దగ్గర బంధువులు ఇట్లా దోపిడీ చేస్తుంటే అరికట్టలేరంటారా? కానీ అది కూడా వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే, గతంలో రెండోసారి 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? బీఆర్ఎస్ ఎన్నడూ అధికారంలోకి రాలే. టీఆర్ఎస్ ఓడిపోయింది ప్రతిసారి కూడా. టీఆర్ఎస్ 2018 అప్పుడు టీఆర్ఎస్ ఉన్నది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావు పక్కన పెట్టడానికి కూడా కారణం ఇది కాళేశ్వరం అవినీతి అంటున్నాడు. ఎంత దూరం పెట్టారు ఆయన? చివరికి ప్రారంభోత్సవానికి కూడా కాళేశ్వరరావు అని పిలిపించుకున్న ఆయననే మన కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పిలువలే కదా, దానికి దూరంగా ఉన్నారు కదా. అందుకని అప్పటి నుంచే ఈ పొరపచ్చాలు కొనసాగుతున్నాయి నగేష్. ఎందుకంటే ఆనాడు
ఎర్రవల్లి దయాకర్ రావు దానికి ఏం సంబంధం లేదు, ఆయన వచ్చి కూర్చున్నాడు. అట్లాగే ఫడ్నవీస్ కానీ ఇటుపక్క మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు, అట్లా ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి కానీ ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసిన సమావేశంలో ఒక మంచి శుభసూచకమైన ప్రారంభోత్సవంలో హరీష్ రావు పాత్ర ఏం లేదు చూసినాం కదా. కనుక అప్పటి నుంచే హరీష్ రావు ఈ కొంచెం తోకదాడించిండు, డబ్బులు వసూలు చేసిండు, లేకుంటే డబ్బులు అవినీతిలో భాగస్వామ్యం అనే మాట కేసీఆర్ ఆనాడు పక్కన పెట్టిండు. ఆనాడు ఎందుకు మాట్లాడేది ఈమె? ఆనాడు మాట్లాడాల్సింది ఆనాడు కదా. మంత్రివర్గంలో ఇద్దరు మహమూద్ అలీ తాను ఇద్దరే ఉన్నారు కదా అప్పుడు. కొడుకుని తీసుకోలేకు, అల్లుని తీసుకోలే, ఎవరిని తీసుకోలే కదా అప్పుడు. అప్పటి నుంచి ఒక రకం చెప్పాలంటే మనోవేదన పడుతున్నారు కేసీఆర్ గారు, లోపల కుములుతున్నాడు. ఇప్పుడు ఏమైందంటే గుండెల మీద కేసు, ఇప్పుడు ఈమె మాటలు హరీష్ రావుకో కేటీఆర్ కో లేకపోతే సంతోష్ రావుకో హాని కలిగించలేదు, తండ్రి గుండెల మీద కూర్చొని గుద్దేస్తున్నది అంటున్నాను నేను. అంటే తండ్రి గుండెల మీదే గుద్దేస్తున్నది. ఇప్పుడు సమస్య లేదు, ఆమె మాటలకు అర్థాలు వేరుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె పార్టీ క్యాడర్ను చివరికి తన తండ్రిని కూడా చంద్రబాబు మొత్తం మీద ఆగమాగం చేసే పరిస్థితి కనపడుతున్నప్పుడు ఏం లేదు. ఆమె మాటల్లో మరి బ్యాలెన్స్ ఎందుకు కోల్పోతుంది? ఇట్లా అసలు అవసరం ఏముంది ఇప్పుడు ఈ బ్యాలెన్స్ కోల్పోవడానికి? బీఆర్ఎస్ పార్టీ కండువ వేసుకోకుండా పోనీ జాగృతి కండువ కూడా దానికి కాదనుకుంటున్నాను, ఏదో కొత్త కండువ లక్ష్మి కనపడుతుంది. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆమె ఒక రకంగా చెప్పా ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయిందా ఈ మాట అంటున్నాను. ఆమె కవిత గారు ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతుందా? పార్టీ ఏమైనా కానీ నేను వ్యక్తిగతంగా ఆమె కూడా బాగుకునేది ఏముండదు. ఇప్పుడు అటు బీజేపీని తిట్టింది, ఇటు మన కాంగ్రెస్ ని తిట్టింది, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. మరి ఆమె ప్రయాణం ఎటువైపు పోతుంది? పార్టీ నుంచి దూరం అవుతుంది. పోనీ బీజేపీ దగ్గర అవుతుందంటే బీజేపీ వద్దంటుంది, కాంగ్రెస్ వద్దంటుంది. మరి ఆమె పార్టీ విధానం ఏంటిది? కొత్త పార్టీ పెట్టింది అనుకోండి, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏం లేదు. ఇప్పుడున్న 3 పార్టీలతోనే ఎగుతున్నామంటే 2 జాతీయ పార్టీలు, 1 ప్రాంతీయ పార్టీ. కొత్తగా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏ పార్టీ అన్న అండలేకపోతే ఎవరు కూడా పార్టీ అండ విడిచిపెట్టినామంటే వ్యక్తిగా ఎవరు కూడా ఉండబడే పరిస్థితి. చూడండి, పార్టీలు చీలిపోయిన పరిస్థితులు చూడండి. చీలిక వర్గం గట్టిదైతే నిలబడ్డది తప్ప వ్యక్తిగా వచ్చి పార్టీ నుంచి చీలిపోయిన ఎవ్వరు కూడా, ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ కూడా మన నేషనల్ కాంగ్రెస్ గా వచ్చింది తప్ప ఇందిరా కాంగ్రెస్ నిలబడలే కదా. రామ్మోహన్ రావు గారు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్తో సమావేశమయ్యారు. హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యల తర్వాత ఒక్కొక్కరుగా ఫామ్ హౌస్కి బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి, పల్ల రాజేశ్వరరెడ్డి, జగదీష్ రెడ్డి కవిత వ్యాఖ్యలపైన సమాలోచనలు చేస్తున్న పరిస్థితి. కవిత పైన యాక్షన్ తీసుకుంటారని చెప్పి బీఆర్ఎస్లో ప్రస్తుతం అయితే జోరుగా ప్రచారం సాగుతుంది. కవిత వ్యాఖ్యలపైన రియాక్షన్ ఫామ్ హౌస్ నుంచి ఏమొస్తుంది అనేది కూడా ప్రస్తుతం ఒక డైలమా అయితే కొనసాగుతుంది. సో మొత్తానికైతే ఈ సమావేశం నుంచి ఇన్పుట్ కొంచెమైనా వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా కవిత గారిని ఇప్పటికైనా సస్పెండ్ చేయకపోతే పార్టీ విలువ ఏముండదు. ఎందుకంటే ఎన్ని రోజులు గుర్రమూతికి పట్టాలి, ఎన్ని రోజులు కడతారు, పార్టీ క్యాడర్ని ఎన్ని రోజులు ఆపుతారు? ఇటువంటి పార్టీకి నష్టం చేస్తున్న వ్యక్తిని ఇంకా పార్టీలో ఉంచుకోవడం వల్ల లాభం లేదు. పార్టీ నిలబడాలంటే కేసీఆర్ గారు కొన్నిసార్లు త్యాగం చేయాల్సిందే, బిడ్డ అయినా సరే ఎవరినైనా సరే. అంతకుముందు అన్నారు కదా, నా పిల్లలు అయినా సరే అవినీతి చేస్తే వాళ్ళని కూడా నేను దగ్గర రానివ్వనని గతంలో ఉద్యమ సమయంలో ఎన్నిసార్లు అన్నాడు కేసీఆర్ గారు ఎన్నిసార్లు అన్నారు? నా బిడ్డ అయినా సరే సమస్య లేదు, నా బిడ్డ కొడుకు ఎవరైనా సరే వాళ్ళని బలి చేస్తానడే. ఇప్పుడు చేయకపోతే మాత్రం కేసీఆర్ మీద గారు కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరినీ చుట్టూ ఇటువంటి వలలన్నీ వస్తుంది. ఇవాళ నా ఉద్దేశం ఏంటంటే అకమించిపోయింది. ఎవరికైనా శిశుపాలన తప్పులు 100 అయినట్టే ఆమె తప్పులు కూడా పార్టీ పట్ల, ఆమె వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు, పార్టీ పట్ల ఆమె తప్పులు 100 అయిపోయినాయి. శిశుపాలుడు గారు 100 తప్పులు చేస్తే సుదర్శన చక్రం ఎట్లను ఇవాళ కేసీఆర్ గారు కనుక ఆమెను ఇంకా పార్టీలో ఉంచుకుంటే మాత్రం ఇంకా పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఆమె విలువ అప్పుడే తీసుకుంటారు, అయిపోతుంది. వాళ్ళ నిర్ణయమే జరుగుతుంది అనుకుంటున్నాను. సో మొత్తానికైతే కవిత సంచలన వ్యాఖ్యల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ప్రశాంత్ రెడ్డి, అలాగే జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావుని, సంతోష్ రావుని వాళ్ళపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా నిన్న ఏదైతే కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం ఎంత సంచలనమో, ఇవాళ డైరెక్ట్గానే కాళేశ్వరం అవినీతి వెనుక ముగ్గురున్నారని చెప్పి ఆరోపించడం కూడా అంతే సంచలనం రేపుతోంది. మరి ఈ సంచలనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎంత పాజిటివ్గా తీసుకుంటుంది, కవిత పైన ఎంత యాక్షన్ తీసుకుంటుందని కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది.